తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఉందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సామాజిక తెలంగాణ ఉద్యమకారుల సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం సాధారణ మహిళ వలె ఉందన్నారు. తెలంగాణ తల్లి అంటే దేవతా మూర్తి రూపం పుట్టిపడేలా ఉండాలని అన్నారు. ఈ విషయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు రుణమాఫీ, ప్రజలకు కావలసిన అన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యాన్ని కూడా ప్రజలు ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజముల ఇస్తానని, ఇంతవరకు అది అమలు చేయలేదని, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. వారికి పెన్షన్ మంజూరు చేయాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మౌలిక వసతులు పెంచడంతో పాటుగా వైద్యానికి అవసరమయ్యే యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాలు, పాఠశాలల్లో భోజనం నాణ్యత లేకపోవడం మూలంగా ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి నాణ్యమైనటువంటి భోజనం అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యంగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషోర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడు, ఐతగాని మల్లయ్య గౌడు, ఆకుల మారయ్య గౌడు, ఖమ్మంపాటి అంజయ్య గౌడు, రాపర్తి జానయ్య, పెగ్గిపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా తోటి వ్యాపారులకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేయడం తెలంగాణ గవర్నమెంటు మన ఒక దేవతా స్వరూపంగా ఉండాలి. కానీ ఆ తల్లి యొక్క రూపం చూస్తే ఒక రైతు బిడ్డ లెక్క ఆ తల్లి, తెలంగాణ తల్లి మన గుర్తుకు వస్తే తెలంగాణ ఒక దేవతా స్వరూపంగా ఉండాలి. కానీ ఇలా ఉండడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 7 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి చూస్తే మన గుర్తుకు వచ్చేది ఒక కిరీటము, ఆ తల్లి బంగారు నగలతోని చక్కటి రూపం, చక్కటి సౌందర్యం, చక్కటి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాలు మారుస్తే ప్రజల బతుకులు మారవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంతోమంది గురుకుల పాఠశాలలు కానీ, విద్యార్థులు కానీ కలకాలం జరుగుతున్నాయి. వాళ్ళకి నాణ్యతమైనటువంటి ఆహారము అందించాలి. స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలో, కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ప్రజలకు మంచి పోషకాహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, కలకాలం రేపుతున్నాయి స్కూళ్ళల్లో కూడా. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అనేది అందిస్తే చాలా బాగుంటుంది. వైద్యం కూడా అందక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదే కార్పొరేట్ స్థాయిలో కూడా వైద్యాన్ని ప్రతి పేదవానికి అందిస్తే ప్రజలకు ఉపయోగపడేది కూడా తెలియజేసుకుంటున్నా.
ఉచిత పథకాలను అన్నీ రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత విద్యా వైద్యాలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలుసుకుంటున్నా. తెలంగాణ తల్లి అనేది ఒక మనకు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తాం. అలాంటి దైవతా స్వరూపాన్ని అట్లా మార్చడం చాలా తెలంగాణ ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున గౌరవనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించి తెలంగాణ తల్లి దేవత స్వరూపంగా మార్చాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పేరున పట్టణ అధ్యక్షుడు జలసత్యం గౌడ్ గారికి, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారికి, జిల్లా కోశాధికారి పాలశైలి గారికి, ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి వెంకన్న గారికి, మరి మారయ్య గారికి, మల్లయ్య గారికి, ఆకుల మారయ్య గారికి, మన జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గారికి, మరి పేరున వారి యొక్క నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.